ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ అనేది చాలా డెలికేట్. క్రేజ్ ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంతే స్పీడ్గా పడిపోతుంది. వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఫేజ్లోనే ఇరుక్కుపోయింది పూజా హెగ్డే. తనను గట్టెక్కించే హీరో కోసం సర్చింగ్ చేస్తోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డేని బ్యాడ్ టైం బాధేస్తోంది. వరుసగా 7 ఫ్లాప్లు అకౌంట్లో వేసుకున్న పూజ రెట్రోతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్టు సోసో టాక్తో సరిపెట్టుకుంది. తెలుగులో మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రెట్రో కోలీవుడ్లో మాత్రం ఓ మాదిరి వసూళ్లను రాబడుతోంది. రెట్రో రిజల్ట్ పూజా కెరియర్ పై గట్టి ఎఫెక్ట్ చూపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్లో ఇప్పటికే ఆఫర్స్ తగ్గిపోయాయి. కోలీవుడ్లోనూ తన ఫ్యూచర్ డైలమాలో పడింది. ఇలాంటి సందర్భంలో బుట్టబొమ్మ కెరియర్ని తిరిగి గట్టెక్కించేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. విజయ్ చివరి సినిమా జననాయగంలో హీరోయిన్గా నటిస్తోంది పూజ. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ఫలితంపైనే పూజా కెరియర్ ఆధారపడి ఉంది. అలాగే రాఘవ లారెన్స్ కాంచనా 4లో పూజ నటిస్తోంది. తొలిసారి తను చేస్తున్న హారర్ థ్రిల్లర్ కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. బుట్టబొమ్మకు ఈ 2 సినిమాలు హిట్ అయితే మరిన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇక కెరియర్ ముగిసినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.